రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ను తెలంగాణ మంత్రి హరీష్ రావు ఖండించారు. ఈ వయసులో ఆయనను ఇలా అరెస్ట్ చేయడం దురదృష్టకరమని చెప్పారు. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి గురించి కూడా మంచి మాటలు చెప్పారని హరీష్ రావు గుర్తు చేశారు. మరోవైపు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ను తెలంగాణ మంత్రి హరీష్ రావు ఖండించారు. ఈ వయసులో ఆయనను ఇలా అరెస్టు చేయడం దురదృష్టకరమని చెప్పారు. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి గురించి కూడా మంచి మాటలు చెప్పారని హరీష్ రావు గుర్తు చేశారు. మరోవైపు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ను తెలంగాణ మంత్రి హరీష్ రావు ఖండించడం చూస్తున్నాం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, నంగనూరు మండలం నర్మెట్ట గ్రామంలో ఆయిల్ ఫామ్ ఇండస్ట్రీ భూమి పూజ కార్యక్రమంలో ఇవాళ చంద్రబాబుపై మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏదైతే తెలంగాణ అభివృద్ధి అంటూ 9 సంవత్సరాలుగా చాలా అద్భుతమైన అభివృద్ధి జరిగింది కాబట్టే తెలంగాణ రాష్ట్రంలో 1 ఎకరం అమ్మితే ఆంధ్రాలో 100 ఎకరాలు వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గతంలో అన్నాడు, ఇప్పుడు కూడా అంటున్నాడు. కాబట్టి చంద్రబాబు ఈ వయసులో అరెస్ట్ చేయడం అనేది అది భావ్యం కాదు, అరెస్ట్ చేయాల్సింది కాదని చెప్పి కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు పైన. ఒకప్పుడు టీఆర్ఎస్కు తర్వాత టీడీపీకి పచ్చగడ్డిలో అగ్ని వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుండే. కానీ ఈ మధ్య గతంలో ఒకసారి తర్వాత ఈరోజు కూడా చంద్రబాబు అరెస్టుపై మంత్రి హరీష్ రావు స్పందించాడు. ఏది ఏమైనప్పటికీ కేసీఆర్ గత 9 సంవత్సరాల పాలనలో అనేక రకాల అభివృద్ధి చేయడం కారణంగానే ఒకప్పుడు ఐటీ రంగం పైన మన రాష్ట్రం ఆధారపడి ఉండేది. ఐటీ రంగం అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందేది అని చెప్పి చెప్పుకొచ్చినటువంటి సందర్భంలో ఈరోజు కేసీఆర్ గారు దాన్ని మారుస్తూ వ్యవసాయం అభివృద్ధి చెందాలి, వ్యవసాయం అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే దిశలో ఈరోజు అభివృద్ధి చెందిందని చెప్పి కూడా చెప్పాడు. మొత్తానికి చంద్రబాబు అరెస్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రైట్, థ్యాంక్ యూ రాజు.